నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణమూర్తి లింగ రూపంలో అవతరించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా స్తుతించారో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు మహాశివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించినప్పుడు లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుడికి ఒకవైపు బ్రహ్మదేవుడు, ఇంకొక వైపు విష్ణుమూర్తి ఉండి వాళ్ళు పరమేశ్వరుడిని ఒక అద్భుతమైనటువంటి స్థుతితో కీర్తించారని మనకి వేదంలో చెప్పడం జరిగింది. ఆ స్థుతి పేరు బ్రహ్మకేశవ శివస్థుతి. ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని పారాయణ చేసిన లేదా ఈ బ్రహ్మకేశవ శివస్థుతిని విన్న శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులై అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ బ్రహ్మకేశవ శివస్థుతిలో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఈశ్వరుణ్ణి ఎలా ప్రార్థించారంటే, నమో నిష్కల రూపాయ నిష్కల తేజసే నమః అంటూ కీర్తించారు. పరమేశ్వరుడికి అకల రూపము, సకల రూపము అని రెండు రూపాలు ఉన్నాయి. అకల రూపము అంటే లింగ రూపము అని అర్థం. సకల రూపం అంటే అన్ని గుణాలు కలిగి ఉన్నటువంటి రూపం అని అర్థం. ఈ అకల రూపాన్నే నిష్కళ రూపము అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్నే లింగ రూపము అంటారు. పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించగానే నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః అంటూ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కీర్తించారు. అంటే లింగ రూపంలో అవతరించినటువంటి స్వామి నీకు నమస్కారం అంటూ ఇక్కడ స్వామివారిని కీర్తిస్తున్నారు. ఇంకా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి పరమేశ్వరుని ఏం కీర్తించారంటే, నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే అంటూ కీర్తించారు. నిష్కల రూపం అంటే లింగ రూపంలాగే సకల రూపం కూడా పరమేశ్వరుడికి ఉంది. సకల రూపము అంటే అర్థం ఏంటంటే, పరమేశ్వరుడు జటాజూటము, త్రిశూలము, త్రినేత్రము వీటన్నిటినీ కలిగి ఉంటే దాన్ని సకల రూపము అంటారు. అలాంటి సకల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడా నీకు నమస్కారం అంటూ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కీర్తించారు. అందుకే నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే అంటూ కీర్తించారు. నమః ప్రణవవాచ్యాయ ప్రణవలింగినే నమః అంటూ కీర్తించారు. నమః ప్రణవవాచ్యాయ ప్రణవలింగినే నమః అంటే సృష్టిలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా ఓంకారంలో ఉంది. ఆ ఓంకార పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడి రూపంలో ఉంది అని చెప్పటానికి సంకేతంగా, ఆ ఓంకారం అనేది పరమేశ్వరుడి శివలింగం నుంచి అవతరించిందని చెప్పటానికి సంకేతంగా, ఆ ఓంకారంలో ఉన్నటువంటి అకారము, ఉకారము, మకారము ఈ మూడు కూడా శివలింగం నుంచి మూడు వైపులా అలా ఆవిర్భవించి ఓంకారం ఏర్పడిందని చెప్పటానికి సంకేతంగా నమః ప్రణవవాచ్యాయ ప్రణవలింగినే నమః అంటూ ఈశ్వరుని కీర్తించారు. నమః సృష్ట్యాదికర్త్రే చ పంచముఖాయతే నమః అంటూ బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుని కీర్తించారు. అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టికి ప్రారంభం నుంచి ఉన్నటువంటి పరమేశ్వరుడా నీకు నమస్కారం అనే అర్థంలో నమః సృష్ట్యాదికర్త్రే చ అంటూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. పరమేశ్వరుణ్ణి వేదాలలో అజం అంటూ కీర్తించారు. అజం అంటే పుట్టుక లేనివాడు అని అర్థం. ఆయన విశ్వంలోకి గట్టిగా అరుస్తూ వచ్చాడు. రుత్ అంటే గట్టిగా అరవటం అని అర్థం. గట్టిగా అరుస్తూ విశ్వంలోకి వచ్చాడు కాబట్టి ఆయన్ని రుద్రుడు అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఈ సృష్టికి ప్రారంభంలో ఉన్నటువంటి పరమేశ్వరుడా నీకు నమస్కారం అంటూ పంచముఖాయతే నమః అంటూ కీర్తిస్తున్నారు. పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉన్నాయి. ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాత అని 5 ముఖాలు ఉన్నాయి. ఈ 5 ముఖాలు కూడా 4 దిక్కులు, ఊర్ధ్వ దిక్కు ఆకాశానికి సంకేతం. అందుకే ఇక్కడ స్వామివారిని పంచముఖాయతే నమః అని కీర్తిస్తూ స్వామివారిని ఇంకా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఏం కీర్తించారంటే, పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః అంటూ కీర్తించారు. పంచబ్రహ్మస్వరూపాయ అని ఎందుకు కీర్తించారంటే, పరమేశ్వరుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా అవతరించి బ్రహ్మకి సృష్టి కార్యం ఎలా చేయాలో చెప్పాడు. అందుకే పంచబ్రహ్మస్వరూపాయ అంటూ బ్రహ్మరూపంలో బ్రహ్మకే సృష్టి కార్యాన్ని చెప్పిన స్వామి నీకు నమస్కారం అని ప్రార్థిస్తూ పంచకృత్యాయతే నమః సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము ఇలా 5 కృత్యాలను నిర్వహిస్తూ అనుగ్రహిస్తున్నావు స్వామి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ పంచకృత్యాయతే నమః అంటూ కీర్తిస్తున్నారు. ఇక చివరగా ఏం కీర్తించారంటే,
ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ సంభవే గురవే నమః అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈశ్వరుని కీర్తించారు. అంటే స్వామి శివలింగం రూపంలో ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగింపజేశావు. సకల రూపము అకల రూపము అంటే లింగ రూపము అన్ని గుణాలు ఉన్నటువంటి సగుణ రూపము రెండూ కలిగి ఉన్నటువంటి పరమేశ్వరుడా నువ్వు సాక్షాత్తు గురుస్వరూపుడివి అని ప్రార్థించటమే ఇందులో ఉన్న అంతరార్థం. దీన్ని బ్రహ్మకేశవ శివస్థుతి అనే పేరుతో పిలుస్తారు. ఈ స్థుతి మనకు వేదాల్లో కనిపిస్తుంది. రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ఈ స్థుతిని చదివినా విన్నా శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. కాలభైరవ స్వామిని పేరు చెప్పక చెప్పాడు మహానుభుడు. ఇక్కడ దురిత భక్షక అన్నాడు. ఇక్కడ సకల దురిత భక్షక. అందుకే నిరంతరం కాలభైరవ స్మరణ చేసుకోవాలి. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఇక్కడే కాదు ఎక్కడైనా ఒక్క కాలభైరవాష్టకం చదివితే చాలు ఎన్ని ఫలితాలు వస్తాయి శాస్త్రంలో వేరే చెప్పారు. అడుగు స్తోత్రం ఉందన్నమాట. కాలభైరవాష్టకం గమనంలోనే కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవ తత్వం అంతా అందులో చూపించారు. ఇక్కడ అంత దివ్యమైనటువంటిది అని కాలభైరవ స్వరూపము. అలికులదల నీల కాల దంష్ట్రాకరాళ సజల జలద నీల వ్యాళ యజ్ఞోపవీత అభయవరద హస్తోడమరోద్దామనాద సకల దురిత భక్షో మంగళం వో దధాతు. అర్ధాంగే విమలా గిరీంద్రతనయా గౌరీ సతీ సుందరీ. అర్ధాంగంలో నిర్మలమైన రూపంతో, కొన్ని చోట్ల నికట అనే శబ్దం కూడా ఉంది. అర్ధాంగే నికట అంటే అర్ధాంగంలోనూ ఉండవచ్చు, ప్రక్కన దగ్గర కూర్చుని ఉండవచ్చు, ఎలాగైనా ఉంటుంది అమ్మవారు. అందుకే అర్ధాంగే విమల లేదా అర్ధాంగే నికట గిరీంద్రతనయా గౌరీ సతీ సుందరీ. అర్ధభాగంలోనూ సమీపంలోనూ కూడా ఆ గౌరీ సతి ఉండగా, సర్వాంగే అర్ధాంగంలో అమ్మవారు, సర్వాంగంలో విభూతి. సర్వాంగే విలసద్విభూతి ధవళ కాలో విశాలేక్షణ వీరేశ సహ నంది భృంగి సహిత శ్రీ విశ్వనాథ ప్రభు కాశీ మందిర సంస్థితోఖిల గురు దేయాత్ సదా మంగళం. ఈ చెప్పడం ఉద్దేశం అంటే విశ్వనాథుడితో మొదలుపెట్టావు అన్నీ తిరిగేగా మళ్ళీ విశ్వనాథుడి దగ్గరే స్థిరపడు అని చెప్పడం ఇక్కడ. అటువంటి స్వామి పైగా వీరేశ్వరుడు మొదలైన నామాలతో ఉన్నవాడు, కాలస్వరూపుడు మొదలైన పేర్లతో ఉన్నవాడు వీరేశ్వర స్వామిని ఒక ఆయన ఉన్నాడండి కాశీక్షేత్రంలో. ఆయన విశ్వనాథ స్వరూపమే అని చెప్పడం ఉన్నది ఇక్కడ. వీరేశ సహ విశ్వనాథ వీరేశ అనొచ్చు. వీరేశ్వరుడు మొదలైన వారితో ఉన్నటువంటి వాడు అన్న తప్పేం లేదు. వీరేశ్వరుడే విశ్వనాథుడిని కొంతకాలం చాలామంది ఆరాధించారు. అంతేకాదు ఒక మహానుభావురాలు వంగదేశం నుంచి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించే పుత్రుణ్ణి ఇయ్యవయ్యా అని అడిగి వెళ్ళిందిట. ఆయన ఇచ్చాడు. ఆయనకి వీరేంద్ర అని పెట్టుకుంది. వ్యవహారంలో నరేంద్ర వచ్చింది, తర్వాత వివేకానంద అయ్యాడు ఆ మహానుభావుడు. ఆ వీరేంద్ర స్వామి లేదా వీరేశ్వర స్వామి అని ఉన్నాడు ఇక్కడ. అది దర్శించవలసింది మహాశక్తి స్వరూపం. అది ఇక్కడ వీరేశ సహ నంది భృంగి సహిత. నంది భృంగి మొదలై అందుకే భృంగి నంది పరివేష్టిత భవహర నంది భృంగి సహిత శ్రీ విశ్వనాథ ప్రభు కాశీ మందిర సంస్థితో కిల గురు దేయాత్ సదా మంగళం. అయిందండి మొత్తం. కాశీ స్తోత్రం పూర్తయిపోయింది. ఈ స్తోత్రం ఎలా చదవాలి, ఫలితం ఏమిటో ఇప్పుడు చెప్తున్నారు. ఇలా చదవాలి అని చెప్పారు అంటే దాని మహిమ స్పష్టమవుతుంది ఇక్కడ. యా ప్రాత ప్రయత ప్రసన్న మనసా ప్రేమ ప్రమోదాకుల ఖ్యాతం తత్ర విశిష్టపాద భువనేశేంద్రాదిభిర్యత్స్తుతం ప్రాతప్రాన్ముఖ మానసోత్తమగతో బ్రూయాత్ శృణోత్యాదరాత్ కాశీవాసముఖాన్యవాప్య సతతం ప్రీత శివో ధూర్జటి. ప్రాతకాలంలో ప్రసన్నమైన మనస్సుతో వీటిని తలంచుకుంటూ ఉండాలి. తలంచుకుంటున్న కొద్ది ప్రేమ పెరగాలి. ప్రేమ ప్రమోదాకుల ప్రేమ ఆదరం భావంతో వీటిని ప్రసన్నమైన మనస్సుతో కానీ ఒక్కసారి కీర్తించినట్లయితే ఇందులో చెప్పబడ్డ వాళ్ళందరూ కూడాను విశిష్టపాద భువనేశేంద్రాధిపిర్యత్స్తుతం. విశిష్టపాదులు అంటే భగవత్పాదులు మొదలైన వారి శబ్దం ఇక్కడ చెప్పబడుతున్నది.
అంటే పూజ్యులు అని అర్థం అండి. విశిష్ట పాదులు అనగానే పూజింపదగిన పాదములు కలిగినటువంటి మహాత్ములు, అదేవిధంగా దేవతలు, స్తుతించినటువంటి కాశీక్షేత్ర దేవతలను ఇందులో పేర్కొన్నాను గనక దీనిని పై చెప్పిన విధంగా ప్రాతకాలంలో ప్రాన్ముఖంగా కూర్చొని ఎవరు పఠిస్తున్నారో లేదా వింటున్నారో వారికి ఈ కాశీలో చెప్పబడ్డ సర్వదేవతల అనుగ్రహం లభిస్తుంది. సర్వదేవతలతో ఉన్న ధూర్జటి కృప చూపిస్తాడు అని ఫలశ్రుతిని భగవత్పాలు వారు చెప్తున్నారు. ఇది ఇంతవరకు చదువుకున్నటువంటిది కాశీ విశ్వనాథ స్తోత్రం అని ప్రసిద్ధి చెందినటువంటి స్తుతి. అయితే ఈ మనం చూస్తున్న బాహ్యకాశీలో ఉన్న సర్వదేవతల్ని అంత చక్కగా భావన చేశారు. భావన చేయగానే బాహ్యకాశీ ఏమైంది? భావకాశిగా మారిపోయింది ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు జ్ఞానకాశి చూపించిపోతున్నారు. ఈ జ్ఞానకాశి 5 శ్లోకాలు, కానీ కాశీవాసి నిరంతరం మననం చేసుకోవలసినటువంటిదే. అంటే ఇది జ్ఞానకాశి అని చెప్పాలి. ఇప్పుడు భౌమకాశి, భావకాశి, జ్ఞానకాశి అని 3 కాశీలు వచ్చేప్పుడు ఏ కాశీ గొప్పది? ఏదైనా గొప్పది, కాశీయే గొప్పది. భౌమకాశి అంటే భూమి యందు చూస్తున్న స్థూల క్షేత్రం, ఇది అందరూ చూస్తారు. ఇక్కడికి రావడానికి ఒక పుణ్య విశేషం ఉండాలి. దాని తర్వాత ఇక్కడ స్వామి అనుగ్రహిస్తే భావకాశి స్థిరపడుతుంది. అంటే నిరంతరం భావించి 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 ఉంటే భావయాత్ర అవుతూనే ఉన్నది, అది ఇంకా గొప్పది. దాని తర్వాత రావలసింది జ్ఞానకాశి అన్నాడు ఇక్కడ. దీని గురించే చెప్తూ మహానుభావుడు అగస్త్యుల వారు కాశీ నుంచి వెళ్ళిపోతూ వియోగంతో ఒక మాట అంటారు లోపాముద్రతో, అంతరవిముక్త క్షేత్రంబు నాశ్రయింతు అన్నాడు ఇక్కడ. ఏం చేస్తాం? బాహ్యకాశి నుంచి పంపించాడు విశ్వనాథుడు, అంతఃకాశిని పట్టుకుంటాను అన్నాడు ఇక్కడ. అంతఃకాశి 2 రకాలుగా ఉంటుంది, యోగము విచారణ 2 రూపాయలు ఉంటుంది అంతఃకాశి. చూడండి, ఇదంతా సాధనాపరంగా చెప్పబడుతోంది ఇక్కడ, ఫలశ్రుతుల శ్లోకాలు కాదు, సాధనలోకి తీసుకురావాలి. కనుక బాహ్యకాశి నుంచి భావకాశికి వెళ్ళి భావకాశి నుంచి అంతఃకాశికి వెళ్ళాలి. అంతఃకాశి మళ్ళీ 2 విధాలు, యోగ రూపం, విచారణ రూపం అన్నారు ఇక్కడ. యోగ రూపంగా ఎలాగో అంటే షట్చక్ర శోధన విద్య, అది ప్రధానం. ఒక్కొక్క చక్రంలో పరమాత్మని ధ్యానించుకుంటూ వెళ్ళడం, ఇది పెద్ద ప్రక్రియ. అన్నిటికంటే భూమధ్య క్షేత్రంలో జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుని ఎందు దృష్టి నిలిపి నువ్వు సాధన చెయ్యు, అది యోగపరమైన క్షేత్రము, అది అంతర్ముక్త క్షేత్రము. ఏ విధంగా అంటే ఇడా పింగళ అనేటువంటి 2 నాడులు వరణ అసి అయితే, ఈ రెండిటితో కలిసిన సుషుమ్న గంగగా అయితే, ఈ వరణ అసి గంగలు కలిసినటువంటి భూమధ్య స్థానమే వారణాసి. అక్కడ జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడే కాశీక్షేత్ర స్వరూపమైన విశ్వనాథుడు. అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే మన ప్రాణశక్తి శుద్ధమే, తద్వారా అంతఃకరణం విశుద్ధమే. అంతఃకరణం వెనకాల ఉండేటువంటి పరంజ్యోతి తత్వం అనుభవానికి వస్తుంది. ఇది యోగపరమైన సాధన. విచారణ రూపంగా ఎలా చేయాలి? బాహ్యకాశి సేవించాలి, భావకాశిని ఆశ్రయించాలి, ధ్యానంలో యోగకాశిని పట్టుకోగలగాలి. క్రమంగా విచారణతో జ్ఞానకాశిని పట్టుకుంటే సంపూర్ణ కాశీక్షేత్ర యాత్ర జరుగుతున్నది. కాశ్యాంతు మరణాన్ముక్తి అనేటువంటి మాటకి ఈ 4గింటిలో ఏ భూమికలో నువ్వు ఉంటే ఆ భూమికలోనే ముక్తి పొందుతున్నావు, అది చెప్పడం ఇక్కడ. కాశీక్షేత్రంలో ఉండిపోయామనుకోండి మోక్షమే, భావిస్తూ పోయామనుకోండి ఎక్కడున్నా మోక్షమే. ఇది కాశీ కైవల్యం వస్తుంది. భావన బలపడాలి. 3వది యోగపరంగా భ్రూమధ్యమనందు నీ దృష్టి ముందు నిలిపే ప్రయత్నం చేస్తావు, అది నిలిపి ఉండగా శరీరం త్యజిస్తే అది కాశీ మరణమే. అసలు జ్ఞానకాశీ విచారణ రూపమైన కాశీ యందు నిలబడితే ఆ స్థితిలో మరణిస్తే మోక్షమే. జ్ఞానాదేవై కైవల్యం అనేది కూడా సిద్ధిస్తోంది కదా. ఇప్పుడు ఆ జ్ఞానకాశీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నేను ఇంతవరకు చెప్పిన దానిలో భౌమకాశి, భావకాశి 2 అయిపోయాయి. భూమధ్యంలో దృష్టి పెట్టి ఇదంతా తలంచుకున్నాను అనుకోండి, యోగకాశి అయిపోయింది. ఇంకా మిగిలింది జ్ఞానకాశి. ఈ జ్ఞానకాశి విచారణ రూపం. విచారణ చెయ్యాలి. ఎందుకంటే విచారించాల్సింది ఎంతో ఉంది, వినాల్సింది కొంతే. తెలుసుకోండి, కొంత విని ఎంతో విచారిస్తేనే గొప్ప సాధన. ఇక్కడుంటూ భావించు, ఇక్కడుంటూ సంచరిస్తూ. మనస్సు ఏం చేస్తామంటే అటు ఇటు చెదిరిపోతుంది. అటు ఇటు చెదిరిపోతుంది కనుక అనేక రూపాలతో ఉన్నాను. ఇది ఒకదాని ఎందుకు ధ్యానించమంటే కష్టం. బోల్డ్ రూపాలతో ఎందుకున్నాను, ఎటు చెదిరినా నేనే కనబడాలి నీకు. అందుకు సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శుశ్రుతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 6:21. తిథి ద్వాదశ మధ్యాహ్నం 2:42 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 9:04 వరకు. వర్జం రాత్రి 1:11 నుంచి 2:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:50 వరకు. అమృతకాలం ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం తిలద్వాదశి, అలాగే ప్రదోషం కూడా. తిలద్వాదశి సందర్భంగా నువ్వులతో పూజ చేయడం, నువ్వులతో అభిషేకం చేయడం, నువ్వులతో పిండి వంటలు చేసి నైవేద్యం చేయడం, తెల్లలతో హోమం చేయడం, తెల్లలు కాస్త నీళ్ళల్లో వేసుకుని తాగడం, ఇవన్నీ కూడా పాప పరిహారకాలుగా ఆరోగ్యప్రదాలుగా మన ప్రాచీనులు గుర్తించారు. అలాగే ఈరోజు ప్రదోషం ఉన్న దృష్ట్యా సాయంకాలం వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం శివారాధన చేసుకోవడం ద్వారా, ఆయన దర్శించుకోవడం ద్వారా, ఆయన నామాన్ని స్మరించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనిషికి నిరాడంబరతే వెలలేని ఆభరణం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి వాళ్ళని కూడాను పట్టి పీడించేటువంటి సమస్య దరిద్రం, అంటే ఆర్థిక దుస్థితి. ఈ యొక్క దారిద్ర్య బాధ నుంచి బయటపడటానికి ఏం చేయాలి, ఏం చేస్తే త్వరగా కోలుకుంటాం అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే, దరిద్రం రావటానికి కారణం ఏమిటంటే తెలుసా? మనం దానం చేయకపోవటమే. ఏ జన్మలో అయినా సరే దానం చేస్తేనే దానికి తగ్గ ఫలితం వస్తుందన్నట్టుంది శాస్త్రం. ఆదిశంకరాచార్య విరచితమైన కనకధార స్తోత్రం కూడాను పుట్టింది ఆ యొక్క ప్రభావం నుంచే. అక్కడ దారిద్ర్యంతో బాధపడేటువంటి ఆ యొక్క స్త్రీని చూసి ఈయన బాధపడినప్పుడు, ఈమె గత జన్మలో ఏ దానం చేయలేదయా, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అమ్మవారు అన్న సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. అందుచేత దారిద్ర్య బాధతో బాధపడేటువంటి వాళ్ళు కించిత్తు దానం చేయటానికి ఉపక్రమించండి. అంతేకాదు, తీర్థయాత్రలకు వెళ్ళిన, పుణ్యక్షేత్రాలు సందర్శించిన, పండో ఫలమో ఏదో ఒకటి తప్పనిసరిగా దానం చేసి తీరాల్సిందే. తోచిన చందంగా కనుక దానాన్ని కనుక చేసినట్లయితే ఆ చేసినటువంటి పుణ్య ఫలమూలకంగా మనం దారిద్ర్య బాధను అనుభవించకుండా సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంది. అయితే ఈ దానం కూడాను చక్కగా ఆలోచన చేసి చేయాలి తప్ప అపాత్ర దానం అనేటువంటిది పనికిరాదు అంటోంది శాస్త్రం. అపాత్ర దానం చేస్తే ఆ పుణ్యఫలం మీకు లభ్యపడదు. పాత్రత ఎరిగి దానము చేసిన వాడే గొప్పవాడు. నిజమైన కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి, చదువు వస్తున్నా చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి, డబ్బులు లేక చదువు ఆగిపోయినటువంటి వారికి,
అన్నమో రామచంద్ర అంటూ అలమటించేటువంటి వారికి దానాలు గనక చేసినట్లయితే సత్ఫలితాన్ని వెనువెంటనే పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ మాఘమాసంలో. దానము యొక్క విశిష్టత లక్షణాలు అంత గొప్పగా చెప్పడం జరిగింది మనకు. అంతేకాకుండా యమధర్మరాజు సతీ సావిత్రితో కూడాను కర్మ విపాకము అని చెప్పేసి చాలా చక్కగా దానాలు చేయటం వలన కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలు కూడా చెప్పాడు. కాబట్టి అంత మహాతత్వంలో ఉండేటువంటి సావిత్రీదేవి కూడాను ధర్మరాజు గారికి నమస్కారం చేస్తూ ఇంత గొప్ప స్నేహితుడు నాకు లభ్యపడ్డాడు కదా అని ఆనందపడ్డదిట. అందుచేతనే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మంచి మాటలు చెప్పేటప్పుడు ఎగతాళి అనేటువంటిది చేయకూడదు. వారు చెప్పినటువంటి చక్కటి మాటల్ని ఆలకించి ఆచరణలో గనక పెట్టినట్లయితే సుసంపన్నవంతమైనటువంటి జీవన విధానం కొనసాగించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దానంలో దాగినటువంటి గొప్ప విశేషం ఇది. విద్యాదానం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. తనకు తెలిసిన విషయాల్ని 10 మందికి చెప్పే దానం కూడా గొప్పదే. అలాగే అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పది అన్నారు. అన్నమో రామచంద్ర అనేటువంటి వారికి తప్పనిసరిగా దానం చెయ్యాలి. ఇప్పుడు చేసినటువంటి దానాలే దారిద్ర్యాన్ని తొలగింపచేస్తాయి ఈ కలియుగంలో కూడాను అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా రక్షణ పొందకుండా మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి. తల్లి, ఒరే నాన్న బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడం. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. సందేహం ఏం లేదు. మీకు నేను శ్లోకాన్ని ప్రమాణంగా చూపించానుగా రామాయణంలోంచి. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటినీ. రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు. సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంకా చూసి ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి. పుష్పక విమానం తీసుకెళ్ళి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి. యుద్ధభూమికి తీసుకెళ్ళి కిందకి తిప్పకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు. కిందకి చూసింది రామలక్ష్మణుల్ని.
నా భర్త మరణించాడనుకొని తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో తనని తనను, ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పా కదూ, చేసిన ఉపాసన ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధిని సక్రమంగా నిలబడేటట్టు ఉపశాంతి కలగడానికి ఎవరో ఒక మహాత్ముడు వస్తాడు, వచ్చి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకుని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా. అందుకే త్రిజట వచ్చి, విభీషణుని యొక్క కుమార్తె త్రిజట వచ్చి సీతమ్మతో ఒక మాట అంది. అమ్మ, అంత ఏడుస్తున్నావే, నేను ఒక రహస్యం చెప్పనా? ఇదం విమానం వైదేహీ పుష్పకం నామనామతః దివ్యం త్వాం ధారయేన్నైవం ఇద్యేతౌ గత జీవితౌ. ఈ పుష్పక విమానానికి ఓ లక్షణం ఉంది, ఇది పరమమంగళప్రదమైనటువంటిది. ఇది భర్త లేని స్త్రీని, భర్త శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రతికున్న స్త్రీని వహించదు. అమ్మా, నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా, బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసింది. రాముడు నరుడిగా ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. భేరీలు మోగించండి, జయం వచ్చిందన్నాడు రావణాసురుడు. భేరీలు మోగిద్దామనేటప్పటికీ జై రామచంద్ర ప్రభువుకి జై అని వానర సైన్యం యొక్క అరుపులు వినపడ్డాయి. ఇదేమి రాని వచ్చి చూశాడు, ఇన్ని కోట్ల వానర సైన్యం లేచి నిలబడింది. చేసిన ఉపాసన ఎక్కడికి పోతుంది? సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు వానర సైన్యమునకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు, పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. నేను ఇన్ని దృష్టాంతములు మీరు పరిశీలించండి, అసలు సూర్య వైభవం అంటే ఏమిటో, ఆదిత్య వైభవం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడు. అంత ప్రమాదపు టంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు. అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడు ఎవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, హోమాలు, హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్నవారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో ఉత్తరక్షణ రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న 2 అక్షరాలకి పట్టాభిషేకం అయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ధర్మమన్న 2 అక్షరాలు మిగిలి ధర్మమునందు అపారమైన విశ్వాసము నిలబడిపోయింది. ఆ ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరంటే మహానుభావుడైనటువంటి సూర్యనారాయణుడు. ఒకానొకప్పుడు ఎంత విశేష పరిణామాలు జరిగాయో అసలు ఈ దేశంలో మనం ప్రమాణంగా చెప్పుకునేటటువంటి ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, పతివ్రతలు వాళ్ళ జీవితాలు కూడా నిలబడడానికి అవకాశం లేని స్థితి కలిగినప్పుడు సూర్యనారాయణమూర్తి జోక్యం చేసుకుని ఎంత గొప్పగా నిలబెట్టాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అదృశ్యహస్తం. ఇప్పుడు మనకు దత్తస్వామి ఇతని పతనానికి బాధపడి వాడిని ఆదుకోనేందుకోసం సమయం కోసం, ఎందుకు మంచి భక్తుడు ఇట్లా అయిపోయాడు, ఎదురు చూడసాగారు. సుమారు 9000 ఏళ్ళు గడిచాక ఒకసారి ఇతను వేటకు వెళ్ళాడు. వేట అతని వ్యసనం. మార్గమధ్యంలో పరివారం తప్పిపోయింది. తను ఒంటరివాడయ్యాడు. తన గుర్రం అలిసిపోయింది. చావటానికి సిద్ధంగా ఉందని అతను గమనించలేకపోయాడు. గుర్రం అతని ఎదుటే గిలగిలా తన్నుకొని మరణించింది కూడా. తను దాహం వల్ల నడవలేకపోయాడు. నడుస్తూ నడుస్తూ నది కోసం వెతుక్కుంటూ కాలికేదో అడ్డం తగులుకొని బోర్లపడి ముఖం పగిలి మూర్చిపోయాడు. ఇలా పడుతూ లేస్తూ నది దొరికేసరికి సూర్యాస్తమయం అవుతోంది. వెంటనే నదిలోకి దిగాడు. స్నానం చేశాడు. కడుపు పట్టినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు ఎక్కువ తాగటం వల్ల కడుపులో తిప్పి వాంతి అయ్యింది. కళ్ళు తేలిపోతున్నాయి. ఇంతలో చీకటి పడసాగింది. దగ్గరలో ఏదో మునిపల్లె ఉన్నట్లుంది. ఆ రోజు ఏకాదశి కావటం వల్ల నదీ తీరాన జాగరణ చేయటానికి వారందరూ సమావేశమై దీపాలు పెట్టారు. రాజు వారి దగ్గర ప్రసాదాలు అడిగి తిందామనుకున్నాడని, కానీ కదలలేకపోయాడు. మాట పడిపోయింది. దీపాలు కళ్ళకు కనిపిస్తున్నాయి కానీ భజనలు చెవులకు వినిపిస్తున్నాయి. కానీ ఏం చేయలేకపోయాడు. ఆ రోజు ఏకాదశి. ఏకాదశి ఏకాదశి విష్ణు సదా విష్ణు సదా పారాసి విష్ణు సదా పారాసి ఉపవాసాత్ జాగరణాత్ హరినామా సంస్మరణాత్. ఉపవాసా జాగరణాత్ హరినామా సంస్మరణాత్. ఉపవాసాత్ జాగరణాత్ హరినామా సంస్మరణాత్. ఉపవాసా జాగరణాత్ హరినామా సంస్మరణాత్. భక్తానాం బహుగుణితం పుణ్యాయ సంవిదత్తే. భక్తానాం బహుగుణితం పుణ్యం యా సంవిధత్తే. భక్తానాం బహుగుణితం పుణ్యం యా సంవిదత్తే. భక్తానాం బహుగుణితం పుణ్యం యా సంవిధత్తే. ఏకాదశి ఏకాదశి విష్ణు సదా పారాసి ఏకాదశి ఏకాదశి విష్ణు సదా పారాసి. హరిసవిదే దీపదానాత్. హరిసవిదే దీపదానాత్. హరిసవిదే దీపదానాత్. హరిసవిదే దీపదానాత్. ధీతమసాం నాశకర్త్రి. తమసాం నాశకర్త్రి. ధీతమసాం నాశకర్త్రి. తమసాం నాశకర్త్రి. హరిపదయో చింతనజ్ఞా. హరిపదయో చింతనాయ. హరిపదయో
చింతనాధ్య హరిపదయోశ్చింతనాద్య పరమపద ప్రాపయిత్రి పరమపద ప్రాపయిత్రి పరమపద ప్రాపయిత్రి పరమపద ప్రాపయిత్రి ఏకాదశి ఏకాదశి విష్ణు సదా ఆరాసి ఏకాదశి ఏకాదశి విష్ణు సదా ఆరాసి ద్వాదశ్యాం పారణాద్య ద్వాదశ్యాం పారణాద్య ద్వాదశ్యాం పారణాద్య ద్వాదశ్యాం పారణాద్య హరితతి సంపద హరిరతి సంపాదయిత్రి హరిరతి సంపాదయిత్రి హరిరతి సంపాదయిత్రి బుద్ధి శుద్ధి జ్ఞాన దాత్రి బుద్ధి శుద్ధి జ్ఞానదాత్రి బుద్ధి శుద్ధి జ్ఞాన దాత్రి బుద్ధి శుద్ధి జ్ఞానదాత్రి సచ్చిదానందదాత్రి 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 నందదాత్రి ఏకాదశి ఏకాదశి విష్ణు సదా ఆరాసి ఏకాదశి ఏకాదశి విష్ణు సదా పాదదాసి. అది ఏకాదశి వ్రతమని అర్థమైంది. తను ఆ రోజు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కావలసి కాదు, అకస్మాత్తుగా, లేకపోతే తినేవాడే. నదీ స్నానమైంది. ఇప్పుడు జాగరణ జరుగుతోంది రాత్రంతా. ఇలా దత్తస్వామి చెప్పిన ఏకాదశి వ్రతం తాను చేస్తున్నట్టయింది అని తోచింది. ఎప్పుడో చేస్తూ ఉండే మర్చిపోయాడు కదా. దుష్ట స్నేహితులతో పడి మర్చిపోయాడు. ఎన్నో వేల సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. దత్తస్వామిని వదిలినందుకే తనకి ఈ గతి పట్టిందేమో అనిపించింది. ఆ రాత్రి వేళకు ధర్మకీర్తికి రోగం వికటించింది కూడా. వికటించి ప్రాణం కూడా పోయింది. యమలోకంలో చిత్రగుప్తుడు వీడి పుణ్యపాపాలు ఇలా చెప్పాడు. మొదట్లో కొద్దిగా పుణ్యం ఉంది స్వామి యమధర్మరాయ, తరువాత దత్తాత్రేయ సేవా పుణ్యం ఉంది, తర్వాత చాలా పాపాలు ఉన్నాయి. కానీ ఈ పాపాలు మరణదిన నాటి ఏకాదశి ఉపవాసం వల్ల పోయాయి అన్నీ కూడా. ఇన్ని పాపాలు చేసినప్పటికి కూడా కష్టపడి ఒక్కరోజైనా ఏకాదశి చేశాడు. అందుకని జీవితంలో ఒక్కరోజైనా ఏకాదశి చేయండి. ఏకాదశి జాగరణ, నామ సంకీర్తన శ్రవణ పుణ్యాలు మిగిలాయి. వీడు చేసిన పాపాలకు వీడికి ఈ చివరి పుణ్యం దక్కవలసింది కాదు. కానీ దత్తాత్రేయ స్వామివారు తన సంకల్ప బలం వల్ల వీడికి మరణ సమయానికి మునిపల్లె దగ్గరకు గుంజటం వల్ల అలా జరిగింది. ఇది విని యమధర్మరాజు దత్తస్వామి కరుణను వేనోళ్లు స్తుతించి తన భటులతో ఇలా అన్నాడు. యమధర్మరాయి ప్రార్థన చేస్తున్నాడు. నారాయణాచ్యుత జనార్దన, నారాయణాచ్యుత జనార్దన, కృష్ణ విష్ణు వదేశ పద్మజపిత శివ శంకరేతి, కృష్ణ విష్ణు పదేశ పద్మజపిత శివ శంకరేతి, నిత్యం వదంత్యాఖిల లోకహితాగ ప్రశాంతాగ
దూరాద్భాట్టాం త్యజత తత్ర న మేస్తి శిక్ష, తత్ర న మేస్తి శిక్ష. ఓ భటులారా, శివనామాలను కానీ విష్ణునామాలను కానీ కీర్తించే లోకహితకరులైనటువంటి వారిని, ప్రశాంతులైన వారిని దూరంగా వదిలివేయండి, వారి దగ్గర నా శిక్ష పనిచేయదు అని చెప్పాడు యమధర్మరాజు. యమ భటులకు చెప్తున్నాడు, జాగ్రత్త, విష్ణు నామాన్ని శివనామాన్ని ఎవరు చేస్తున్నారో వాళ్ళని దూరం వదిలేయండి, వాళ్ళనేం ముట్టద్దండి, వాళ్ళ తంటాకు వెళ్ళొద్దండి. యముడి ఆజ్ఞతో దూతలు ఇతరుని వైకుంఠంలో దింపారు. అక్కడి నుంచి తీసుకువెళ్ళారు. ఎంత అదృష్టం! చివరిలో ఆయన వ్రతం చేసి ఆ దివ్యనామాలు విన్నాడు. తమాషిగా అయినా కూడా శ్రీహరి నామాలు వింటే మోక్షం వస్తుందన్నారు. ఎవరైనా రామనామాన్ని పాడుతూ ఉంటే కూడా వాళ్లకు మంచిదవుతుంది అన్నారు. అటువంటి శక్తి రామనామానికి, అటువంటి శక్తి భగవన్నామానికి ఉన్నది. ఈ సందర్భంలో మనం శ్రీహరి కీర్తనలు వింటున్నాం, దత్తదర్శనం వింటున్నాం కదా. ఆ రోజు నుంచి మీకు చెప్తూనే ఉన్నా, మీ అదృష్టమే అదృష్టం. ప్రశాంత చిత్తులతో ఎవరు ఈ దత్తదర్శనాన్ని వింటున్నారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలవుతాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.